సో మూవీ ఈస్ ప్రెజెంటెడ్ బై జిఎంబి. సో అంటే ఇప్పుడు దీని ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో చాయ్ బిస్కెట్, శ్రీచక్రాస్ అనుకుంటా, వాళ్ళు ఆ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంచి సినిమాలు తీశారు అంతకుముందు. మేజర్ అడవిశేష్ గారు సినిమా తీశారు. అప్పుడే వాళ్ళు జిఎంబితో టైఅప్ అయ్యారు, ఇఫ్ యూ రిమెంబర్. సో ఆల్రెడీ ఈ ప్రొడ్యూసర్స్లో ఒక ప్రొడ్యూసర్స్కి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్తో టైఅప్ ఉంది. సో ఆ టైఅప్పే ఇప్పుడు కంటిన్యూ అయ్యి ఉంటుంది, ఎందుకంటే సేమ్ కాబట్టి. అంటే ఇక్కడ మహేష్ బాబు గారి ప్రొడక్షన్ ఎప్పుడైతే అసోసియేట్ అయ్యిందో, చాయ్ బిస్కెట్ కూడా చాలా పాపులర్ నేమే, సత్యదేవ్ గారు కూడా పాపులర్, బట్ మహేష్ బాబు గారు ప్రొడక్షన్ అనేప్పటికీ ఒక్కసారి మార్కెట్లో ఎలివేషన్ మారిపోతుంది సినిమా. సో ఈ అద్భుతమైన వీళ్ళు చెప్దాం అనుకున్న కథకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది, అండ్ వాళ్ళ రిలీజ్ స్కేల్ మారిపోతుంది, వ్యూయర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయి. ఆ విధంగా వాళ్ళకి అద్భుతమైన దీని ఏమంటాం అంటే మనం ఇంక్రీజింగ్ విజిబిలిటీ ఆఫ్ మార్కెట్ రీచ్ అన్న టైప్లో వాళ్ళకి అద్భుతమైన రీచ్ పెరిగిపోతుంది. వాళ్ళు చెప్పాలనుకున్న ఇనీషియల్గానే ఓపెనింగ్స్ దగ్గర నుంచి. సో వాళ్ళు మెసేజ్ కరెక్ట్గా డెలివరీ చేస్తే ఇంకా అక్కడికి వెళ్ళిపోతారు.